నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వంటింటికి కేర్ ఆఫ్ అడ్రస్ అనగానే మనకు గుర్తొచ్చేది చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. సార్ మనతో పాటు ఉన్నారు. ఈ రోజు మనకి ఎలాంటి చిట్కాస్ చేంజ్ చూడబోతున్నారు అనేది సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, మన ప్రేక్షకుల కోసం ఈ రోజు మనం ఎలాంటి చిట్కాస్ మీరు చెప్పబోతున్నారు? దైనందిన జీవితంలో ఎదుర్కొనేటువంటి అత్యంత సర్వసాధారణమైన సమస్యలకి క్షేమదాయకంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఔషధాలను ఎలా వాడుకోవాలో ఆ పద్ధతి ఎలాగో వివరాలు కూడా అన్ని నేను తెలియజేయడానికి రెడీగా ఉన్నానమ్మా. ఓకే సార్, స్టార్ట్ చేసేద్దాం. ఓకే మనం ఈ వీడియోలో దగ్గు, ఆయాసము, సైనసైటిస్ లాంటి వివిధ రకాలైనటువంటి అలర్జీకి సంబంధించినటువంటి ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధులను తగ్గించేటువంటి దివ్యమైనటువంటి ఔషధాన్ని ఎలా తయారు చేసుకుని వాడుకోవాలో తెలుసుకోబోతున్నాం. ఈ మధ్యకాలంలో వివిధ రకాల కారణాల రీత్యా ఈ సమస్యలు విపరీతంగా పెరిగిపోయి ఒక పట్టాన లొంగక చాలా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దగ్గు, అదేవిధంగా కొంతమందిలో జలుబుతో మొదలయ్యేసి దగ్గు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమందికి జలుబు లేకుండా కూడా దగ్గు ఉంటుంది. దగ్గు కూడా పొడి దగ్గు కావచ్చు, కళ్ళతో కూడినటువంటి దగ్గు కావచ్చు. అదేవిధంగా ఆయాసం అంటే పిల్లికూతలు ఇలాంటి సమస్యలు కలుగుతుంటాయి. కొంతమందిలో కేవలం సీజన్లోనే ఈ ప్రాబ్లమ్స్ వస్తే, కొంతమందిలో సంవత్సరం అంతా కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. మరికొంతమందిలో ఒక టైం అంటే కొంతమందిలో ఉదయం పూట ఎక్కువ ఈ లక్షణాలు అవుతుంటాయి, కొంతమందికి రాత్రిపూట ఈ లక్షణాలు ఎక్కువయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది అనమాట. ఈ అలర్జీకి సంబంధించినటువంటి ఈ యొక్క పరిస్థితులు వివిధ వ్యక్తుల్లో వివిధ రకాలుగా కలుగుతుంటాయి. ఈ అలర్జీ వచ్చేందుకు వాతావరణ కాలుష్యము, తీసుకునేటువంటి ఆహార పదార్థాలు, అదేవిధంగా మానసిక ఒత్తిడి, సరిగా నిద్ర లేకపోవడము, ఇలాంటివి అనేక రకాలైన కారణాలతో పాటు వంశపారంపర్యత ఇలాంటి కారణాలు కూడా తోడయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. ఈ యొక్క సమస్య వచ్చినప్పుడు మనం ఈ ఔషధాన్ని ఎలా వాడుకోవాలంటే 4 పదార్థాలతో ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవడం వల్ల ఆ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చు. ఎలాగంటే మిరియాలను కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఒక 20 గ్రాములు మిరియాల చూర్ణం తీసుకోండి. రెండవ పదార్థంగా దాల్చిన చెక్కను కూడా చూర్ణంలాగా తయారు చేసుకొని ఒక 20 గ్రాములు దాల్చిన చెక్క చూర్ణం తీసుకోండి. మూడవ పదార్థంగా లవంగాలను కూడా కాస్త వేయించేసేసి చూర్ణంలాగా చేసుకొని ఆ యొక్క చూర్ణాన్ని కూడా ఒక 20 గ్రాములు తీసుకోండి. చివరగా శొంఠి చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి మరి శొంఠిని దంచి కానీ లేకపోతే శొంఠి చూర్ణం తెచ్చుకొని కానీ ఆ యొక్క శొంఠి చూర్ణాన్ని కూడా ఒక 20 గ్రాములు ఈ యొక్క ఔషధంలోనే కలుపుకోండి. ఈ ఒక్కొక్క పదార్థాన్ని 20 గ్రాముల చొప్పున కలుపుకోవడం వల్ల మొత్తం మనకు 80 గ్రాముల ఔషధం తయారైపోతుంది అనమాట. ఈ యొక్క 80 గ్రాముల ఔషధాన్ని బాగా కలిపేసేసి ఒక గాసీసాలో నిల్వ ఉంచుకొని మనం వాడుకుంటుండాలి. ఎలా వాడుకోవాలంటే రోజు ఉదయం ఆహారానికి ఒక 15 నిమిషాల ముందు, రాత్రిపూట పడుకునేటప్పుడు మరొకసారి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలి. 1 లేదా 1.5 గ్రాము కంటే ఎక్కువగా వాడవలసిన అవసరం ఉండదు. అంతకంటే ఎక్కువ ప్రమాణం తీసుకోవడం వల్ల మరి జీర్ణాశయానికి సంబంధించిన ఇబ్బందులు కూడా ఎదుర్కోవచ్చు. కాబట్టి అంటే కడుపులో మంట రావడము, అదేవిధంగా మూత్రం మంట రావడము, మల విసర్జన సమయంలో మంట రావడము, కళ్ళు మంటలు ఉండడము, కాళ్ళు చేతులు మంటలు ఉండడము, ఇలాంటి లక్షణాలు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కాబట్టి నేను చెప్పినటువంటి ప్రమాణంలో వాడుకుంటే సరిపోతుంది. 1 నుంచి 1.5 గ్రామ్ మ్యాక్సిమం డోస్ అనమాట ఇది. సో ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని మరి తేనె వాడదైనటువంటి వాళ్ళందరూ కాస్త తేనెతో కలిపి తీసుకోవచ్చు. తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే 50 ml గోరువెచ్చని నీళ్ళలో కానీ లేకపోతే 50 ml గోరువెచ్చని పాలలో కలిపి కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల నేను చెప్పినటువంటి పద్ధతిలో అలర్జీకి సంబంధించినటువంటి వివిధ రకాలైన లక్షణాలు, అదేవిధంగా మరి ముఖ్యంగా దగ్గు, ఆయాసము, ముఖ్యంగా ఈ పిల్లికూతలు ఇలాంటి సమస్యలు, సైనసైటిస్ ఇలాంటి సమస్యలు కూడా తగ్గిపోయి భవిష్యత్తులో మరలా తరచుగా పునరావృతం కాకుండా కూడా ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు అంటే దాల్చిన చెక్కలో ఉన్నటువంటి సినమాల్డిహైడ్, సిసమిక్ యాసిడ్ ఇలాంటి ఔషధ కెమికల్స్, అదేవిధంగా మిరియాల్లో ఉన్నటువంటి పెప్పరిన్ ఇలాంటి రసాయన పదార్థాలు, అట్లే లవంగాల్లో ఉన్నటువంటి యూజినాలు, ఇతర యాంటీ ఆక్సిడెంట్స్, శొంఠిలో ఉన్నటువంటి జింజరాలు ఇలాంటివన్నీ కూడా మరి శరీరంలో దీని యొక్క ప్రభావాన్ని చూపిస్తూ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతూ దీర్ఘకాలం పాటు కూడా ఈ యొక్క సమస్య రాకుండా ఉండేందుకు, ఒకవేళ వచ్చినప్పటికీ సమస్య తీవ్ర రూపం దాల్చకుండా ప్రమాదకరంగా పరిణమించకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క ఔషధ తత్వాలు సదా మన దేహంలో ఉంటూ సదా కాపాడుతూ సదా రక్షిస్తూ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కాబట్టి మరి ఈ యొక్క ఔషధాన్ని నేను చెప్పినటువంటి పద్ధతిలో కేవలము ఈ యొక్క ప్రమాణంలోనే వాడుకుంటే సరిపోతుంది అనమాట. కాబట్టి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. మరి నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మంచి ఇన్ఫర్మేషన్, అందరికీ యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్. సో అది కూడా మన ఆయుర్వేదిక్లో చాలా న్యాచురల్గా చేసి చూపించారు కాబట్టి మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ వాల్యుబుల్ కామెంట్ అనేది ఖచ్చితంగా కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.